రాజకీయ పంజరంలో అమరావతి ఇప్పుడు చిక్కుకుంది. చిక్కుకొని విలవెల్లాడిపోతుంది, గిలగల్లాడిపోతుంది. ఒక రాష్ట్రానికి కానీ, ఒక దేశానికి కానీ కేంద్ర స్థానం రాజధాని. అలాంటి కేంద్ర స్థానాన్ని ఒక రాజకీయ పార్టీలు తమ తమ అధికారం, ఆధిపత్యం కోసం చేస్తున్నటువంటి రాజకీయ చర్యల వల్ల ఒక అనాథలాగా పంజరంలో చిక్కుకొని కొట్టుకుంటుంది, మిణుకు మిణుకు కొట్టుకుంటుంది మన రాజధాని. నిజంగా ఇది అత్యంత శోచనీయం, అత్యంత బాధాకరమైనటువంటి విషయం. కేవలం ఒక్క రాజధాని గురించి ఈ దేశంలో ఎన్నో రాష్ట్రాలు విడిపోయినాయి, ఎన్నో రాజధానులు అయినాయి. ఎక్కడ ఇటువంటి పరిస్థితి, ఇటువంటి గతి జరిగినటువంటి హిస్టరీ అయితే ఎక్కడ లేదు. మరి ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ ఏంటి? ఈ గొడవలేంటి, ఈ కొట్టుకోటాలేంటి? అటు ఎటు తీసుకెళ్తున్నారు? 14 సంవత్సరాలైంది రాష్ట్రం విడిపడి. సంపద సృష్టించిన హైదరాబాద్నేమో తెలంగాణ వాళ్ళు తీసుకున్నారు. సంపద లేనటువంటి పేద రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్నేమో అనాథలాగా వదిలేశారు. మోదీ గారు చెప్పిన మాటల ప్రకారం తల్లిని బిడ్డని వేరు చేశారు, తల్లిని చంపి బిడ్డను బతికించారు. ఏవేవో పెద్ద పెద్ద మాటలు చెప్పారు. ప్రత్యేక హోదా ఇస్తా అన్నారు, ప్రత్యేక హోదా గాలికి కొట్టుకుపోయింది. స్పెషల్ స్టేటస్ అన్నారు, ఆ స్పెషల్ స్టేటస్ ఏమైందో ఎవరికి తెలీదు. మళ్ళీ ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు, స్పెషల్ ప్యాకేజ్, ఆ ప్యాకేజ్ ఏమైపోయిందో తెలీదు. ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప స్పెషల్ స్టేటస్ లేదు, స్పెషల్ ప్యాకేజీ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ఆ ప్యాకేజ్ గురించి కూడా ఎవరు మాట్లాడే దిక్కు లేరు, దిక్కు దివాణం ఎవరు లేరు. అదంతా మర్చిపోయారు యాక్చువల్లీ. సో ఇప్పుడు మళ్ళీ ఏమొచ్చిందంటే కథ మొదటికి వచ్చింది. మళ్ళీ 14 సంవత్సరాల తర్వాత కూడా కథ మొదటికి వచ్చింది. ఒక వ్యక్తి ఏమో నేను అంతర్జాతీయ స్థాయి, ప్రపంచ స్థాయి కడతానంటాడు ఒక వ్యక్తి. మరొక వ్యక్తి ఏమో అసలు అది రాజధానికే పరకరాదు, అక్కడ రాజధాని కరెక్ట్ కాదు, మునిగిపోతుంది, నడువులలోతు బురద ఉంటుంది, ఆ బురదలో మేమెట్లా రాజధాని కడతామంటారు ఒక వ్యక్తి. అసలు ఎక్కడ తెగేటువంటి అవకాశం అయితే కనిపించట్లేదు. తెలంగాణ సమస్యకు కూడా పరిష్కారం దొరికింది. మరోపక్క ఇరాను, అమెరికా వాటి మధ్య కూడా కొన్ని జరుగుతున్నాయి, సమావేశాలు జరుగుతున్నాయి, ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి, డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి. ఇక్కడైతే డిస్కషన్స్ కూడా కనిపించట్లే, అంటే తేలేలా కనిపించట్లే ఈ సమస్య. అంటే కేవలం అధికారంలోకి రావడం కోసం ఒక బంతిని చేసి ఆడుకుంటున్నారు. డెఫినెట్గా ఒక బంతిని చేసి ఆడుకుంటున్నారు. అని ఈ రకమైన పోట్లాట్లు ఏంటంటే మీ అధికారం చూసుకోవాలి, రాజకీయం చేసుకోవాలంటే మీకు ఎన్నో సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. రాజధానిని ఒక సమస్యలాగా మార్చడం ఏంటి? ఒక ఆయనేమో పరిపాలన రాజధాని కాదు, అద్భుత నగరం అంటాడు. నీకుండేది 5 సంవత్సరాల పరిమిత కాలం. నెక్స్ట్ మీరు అధికారంలోకి వస్తారో రారో, మీరు ఎంత చేయగలుగుతారో అంతవరకు మీరు చేయండి. ఆటోమేటిక్గా ద నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉంటే అది జరుగుతుందని ఒక కామన్ మ్యాన్ చెప్తే వినేటువంటి సిచ్యువేషన్ లేదు ఒక ఆయనకి. లేదు, వీళ్ళు ఏదైనా శాశ్వతంగా ముఖ్యమంత్రులుగా ఉంటే మీరు ప్లాన్ చేయొచ్చు, ఒక హై స్టాండర్డ్స్లో ఒక సూపర్ డూపర్గా మీరు ప్లాన్ చేయొచ్చు. మీకు పరిమిత కాలం 5 సంవత్సరాలు. ఆల్రెడీ మీకు 5 సంవత్సరాల కాలం ఇచ్చారు. అప్పుడు ఏమైందో చూసాం. మళ్ళీ 5 సంవత్సరాల కాలం ఇచ్చారు, 2 సంవత్సరాల కాలం పోయింది, ఇక మహా ఉంటే 3 సంవత్సరాలు. ఆ లాస్ట్ 6 మంత్స్ మీరు ఆపద్దరం ముఖ్యమంత్రి. ఇక మీకు మిగిలింది 2.5 సంవత్సరాలు. మరి 2.5 సంవత్సరాలు మీరు ఎంతవరకు పూర్తి చేయగలుగుతారు? అది ఒక పక్క. మరొక పక్క ఆయన అసలు రాజధాని కానీ పనికిరాదంటాడు. అసలు దాన్ని తీసి పక్కన పడేశాడు. ఇక ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అన్ ఆప్ట్ ఫర్ అన్ ఆపర్చునిటీ. అసలు అది అవకాశమే లేదంటున్నాడు అక్కడ. ఇక అవకాశమే లేనప్పుడు ఇక అది ఆప్షనే లేనప్పుడు ఆప్షన్ డిలీటెడే కదా, డిలీట్ చేసి పక్కన పడేశాడు. ఇంకేదో ఆల్టర్నేటివ్ చూసుకుంటున్నాడు. మావిగానే అంటున్నాడు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటాడు. మరి ఇంత డిఫరెన్సెస్ ఉన్నప్పుడు దాని భవితవ్యం ఎలా జరుగుతుంది? దాని గతి ఏమవుతుంది? 14 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇప్పటికీ చంద్రబాబు నాయుడు ఏమంటాడు? పరిపాలనా భవనాలు కడతానంటాడు. పరిపాలనా భవనాలు అక్కడే ఉన్నాయి ఆల్రెడీ. అక్కడి నుంచే పరిపాలన సాగుతుంది 12 సంవత్సరాల నుంచి. బట్ ఏంటంటే నేను పెద్ద పెద్ద భవనాలు కడతాను, పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాను అంటున్నాడు. మరి ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. అప్పటికైనా కానీ ఆయన తీర్చికట్టినా కానీ కట్టేది పరిపాలనా భవనాలే. ఒక హైకోర్టు, ఒక సెక్రటేరియట్, ఒక రాజ్భవను, ఒక సీఎం క్యాంప్ ఆఫీసు, ఇయే కదా ఆయన కట్టబోతుంది. ఆయన ఇల్లు కట్టుకుంటున్నాడు, ఏదో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాడు. ఇంకంతకు మించి ఏమైనా కడతాడా? అవి సరిపోతాయా స్టేట్ గ్రోత్ ఇంజిన్ అవ్వటానికి?
ఎలా సరిపోతాయి? నెక్స్ట్ టర్మ్ మీకు అధికారం ఇవ్వకపోతే ఏంటి సిచ్యువేషన్? మళ్ళీ ఏమవుతుంది? అదే పరిపాలనా రాజధాని. ఏదైతే 2019 నుంచి 24 వరకు ఉంది, హైకోర్టు ఉంది, అంతకుముందు సెక్రటేరియట్ ఉంది, అసెంబ్లీ ఉంది, అన్నీ ఉన్నాయి. అక్కడి నుంచి ఫంక్షనింగ్ జరిగింది. మళ్ళీ అదే కదా మీరు మిగులుస్తుంది. మీరు కొత్తగా ఏం చేస్తున్నారు బాబు? ఏదన్నా ఒక 2-3 సెజ్లు ఏర్పాటు చేసి ఒక 10,000 మందికి ఉద్యోగం ఇస్తే కనీసం అక్కడ ఒక ఎకనామిక్ జోన్ క్రియేట్ అవుద్ది. మీరు ఆ జోన్ గురించే మాట్లాడరు, జోన్ గురించే ఆలోచించరు. మళ్ళీ నేను అదే హైకోర్టు కడుతున్నా, మళ్ళీ అది సెక్రటేరియట్ కడుతున్నాను, నేను అసెంబ్లీ కడుతున్నాను అంటే అది పూర్తి అవ్వాలి కదా. ఎప్పుడో 2019 ముందే కట్టినటువంటి 80% కంప్లీట్ అయినటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్సే ఇంతవరకు జిఐడికి అప్పగించలే చంద్రబాబు నాయుడు. ఇక ఇవన్నీ ఎట్ట కడతాడు? అంటే కొంచెం సూటబుల్గా ఉండాలి కదా ఏదైనా చెప్తే. లేదు నేనే శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉంటానంటే అవును, ఇప్పుడు కాకపోతే ఇంకో 10 సంవత్సరాలకైనా ఉంటుందిలే, మనం ఎక్కడికి పోతాడు, మన ముఖ్యమంత్రి మనకే ఉంటాడు కనుకోవచ్చు. అలాంటి సందర్భంలో ఆ సిచ్యువేషన్ ఏం లేదు కదా. డెమోక్రసీలో 5 ఇయర్స్కి మించి మీకు ఛాన్స్ ఉండదు. అంటే ఏదో మీ పాలన నచ్చితే మీకు ఛాన్స్ ఉంటుంది, కానీ మేమే శాశ్వతంగా అధికారంలో ఉంటామంటే అది హైలీ ఇంపాసిబుల్ కదా, అది ఇంప్రాక్టికాలిటీ. ఇంకో వ్యక్తి చూసుకుంటేనేమో అసలు అది పనికే రాదంటాడు, అసలు సూటబుల్ కాదంటాడు, మనీ అంతా వేస్ట్ అంటాడు. సరే ఇప్పుడుదా ఖర్చు పెట్టిన డబ్బులు ఏం చేస్తామంటే సమాధానం రాదు. అంతకుముందు 6,000 కోట్లు ఖర్చు పెట్టారు, ఇప్పుడు మళ్ళీ ఒక 60,000 కోట్లు మొత్తం ఈ టెన్యూర్ అయిపోయేసరికి 30-40 వేల కోట్లు అయితే ఖర్చు పెడతారు. సరే 35,000-40,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు కదా, మరి ఆ 40,000 కోట్లు ప్రజలు డబ్బే కదా, మరి వాటిని ఏం చేద్దామంటే ఏమో క్లారిటీ లేదు. ఏమంటాడు? అవసరమైతే మ్యావిగన్ అంటాడు, మ్యావిగన్లో క్యాపిటల్ సిటీ అంటాడు, మ్యావిగన్ ఎకనామిక్ జోన్ అంటాడు. ఆయన ప్రాక్టికల్గా చేయలేకపోతున్నాను, నేను ప్రాక్టికల్గా చేసి చూపిస్తానంటాడు. సో ఇదంతా కూడా వింత వాదనలు అనమాట. ఎక్కడా కనీసం మ్యాచ్ అయ్యే సిచ్యువేషన్ లేదు. కనీసం 20%, 30% మ్యాచ్ అయితే ఓకే, పర్లేదులే, మ్యాచ్ అవుతుంది. కనీసం మనం ఎక్స్పెక్ట్ చేసిన 100% రేంజ్లో లేకపోయినా ఒక 30%లో ఉందిలే, ముందుకెళ్దాం అనుకోవచ్చు. ఎవరైనా ఒక చిన్న అతి సామాన్య వ్యక్తి ఏదో 2 సెంట్లు 3 సెంట్లు క్యాపిటల్ సిటీ దగ్గరలో కొనుక్కుందామని ఇన్వెస్ట్ చేసుకుందాం అనుకునేవాడు రేపు ఎలా వచ్చి ఇన్వెస్ట్ చేస్తాడండి? వాడు 6 కాలం సంపాదించిన డబ్బు తీసుకొచ్చి మీ ఇద్దరు కొట్టుకుంటున్నారు ఒక పక్క, నువ్వు అవును ఆయన కాదు, ఆయన కాదు నువ్వు అవును అని. ఎలా ఇన్వెస్ట్ చేస్తాడు చెప్పండి? అంటే ఏ ప్రూఫ్తో పెట్టాలి అక్కడ మీకు డబ్బు? ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఎవరైనా ఆ ప్రాంతం విద్యార్థులు ఉంటారు కదా, మేము ఇక్కడ చదువుకున్నాం, మాకు ఏదైనా ఒక ఉద్యోగం వచ్చిద్దేమో అని 14 సంవత్సరాల నుంచి వెయిట్ చేసే వ్యక్తులు మాకు ఇంకా ఉద్యోగం రావట్లేదంటే ఎక్కడి నుంచి వస్తుంది ఉద్యోగం? ఎలా వస్తుంది ఉద్యోగం? మరి రాయలసీమలో చూసుకుంటేనే రాయలసీమలో ఇండస్ట్రీ స్థాపిస్తుంటవి, ఉత్తరాంధ్రలో చూసుకుంటే ఉత్తరాంధ్రలో ఇండస్ట్రీ స్థాపిస్తుంటారు. మరి ఇక్కడ ఎందుకు ఇండస్ట్రీ స్థాపించరు? అంటే ఎప్పుడు ఇండస్ట్రీస్ కడతారు? అసలు ఇండస్ట్రీస్ ఉంటాయా లేవా? ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకవు. మరి అది ప్రపంచ స్థాయి అయ్యేదెప్పుడో, పరిశ్రమలు వచ్చేదెప్పుడో, ఇక అదంతా కూడా భగవంతుడి మీద భారం వేయటమే మనం. సో ఆ దిశగా ప్రయత్నాలు జరగట్లేదు, అసలు దాన్ని కంప్లీట్గా వదిలేశారనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరన్నా వచ్చి అక్కడ సెటిల్ అవ్వాలన్నా, ఎవరన్నా 2 సెంట్లు భూమి కొనుక్కోవాలన్నా అది ఎలా పాసిబుల్ అవుతుంది? అసలు అన్నిటికంటే అతి దారుణమైన విషయం ఏంటంటే ఎవరు కూడా, ఏ వ్యక్తులు కూడా వాళ్ళ రాజధాని సిటీని ఇంతగా బ్యాడ్ చేసుకునే సందర్భాలు లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వర్షం పడితే హైదరాబాద్ తీవ్రంగా మునిగిపోతుంది, కానీ వాళ్ళు ఒక కామెంట్ చేయరు హైదరాబాద్ గురించి. తెలంగాణ వాదులు హైదరాబాద్ మునిగిందని కానీ కామెంట్ చేయరు, ఎందుకంటే వాళ్ళకి ప్రైడ్, అది ఇట్స్ ఎ ప్రైడ్ ఆఫ్ ద స్టేట్. అలాంటి ప్రైడ్ ఆఫ్ ద స్టేట్ని వీళ్ళు ముందు పెట్టి ఒకళ్ళేమో మునిగిపోతుందంటారు, ఒకళ్ళేమో కారిపోతుందంటారు, ఒకళ్ళేమో అసలు నడుముల నోతి బురద అంటారు, నీళ్లు పెట్టి కొట్టాలంటారు, మోటార్లు పెట్టి కొట్టాలంటారు. విపరీతమైన నెగిటివ్ ప్రచారం. సో నిజంగానే అమరావతి మాత్రం అనాథలాగానే తయారవుంది. కేవలం ఆధిపత్యం, కేవలం రాజకీయం, దీని ముందు రాజకీయం. అంతకు ముందున్న పార్టీ ఒక అంటే చరిత్రలో మిగిలిపోవాలని ఒక పెద్ద ప్లాన్ గీసింది. ఆ పెద్ద ప్లాన్ ఇంప్లిమెంట్ చేసేసరికి మరి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. అది దశాబ్దాలు పడుతుందో శతాబ్దాలు పడుతుందో. అంటే ఒక నగరం నిర్మించడం అంత తేలికేం కాదు, అది శతాబ్దాల కాలమే పడుతుంది. బట్ నేను దశాబ్దాల్లోనే ఒక 5 సంవత్సరాల్లో నిర్మిస్తానని చెప్తారు కొంతమంది. మరి అది ఎట్లా ప్రాక్టికల్గా పాసిబుల్ అవుతుందని బుద్ధితో ఆలోచించే జనాలు అంటూ ఉండరు. అది ఎలా అవుతుంది బాబు అని అడిగేటువంటి జనాలు ఉండరు. నువ్వు చేయగలిగింది చెప్పు, చెప్పింది చెయ్యి అనే అడిగే జనాలు లేరు. అది అదృష్టం. ఒక పక్కన అలా జరుగుతుంది, ఒక పక్కన వీళ్ళు ఇంకా రాజధాని గురించి కొట్టుకుంటున్నారు. రేపు ఇన్వెస్టర్స్ రావాలన్నా భయపడతారు కదా, మనకెందుకు వచ్చింది తలనొప్పి?
ఈ తలనొప్పి ఇక్కడ పెట్టేది ఏదో హైదరాబాద్లో పెట్టుకుందాం, లేకపోతే వైజాగ్లో పెట్టుకుందాం, మనం అక్కడికి వెళ్ళి పెట్టుకుందాం, వీళ్ళిద్దరితో మనకెందుకు, పెట్టపోరు పిల్లి తీర్చినట్టుగా వాళ్ళు కొట్టుకొనిలే అనుకుంటారు. ఇక్కడ నాకు చూస్తుంటే కనబడుతుంది ఏంటంటే రాజధాని ఒక పొలిటికల్ ఐటెంగా మారిపోయింది. ఎందుకు పొలిటికల్ ఐటెం అయిపోయిందంటే 2014లో రాజధాని ముందు పెట్టి రాజకీయం చేశారు, 2019లో రాజధాని ముందు పెట్టి రాజకీయం చేశారు, 2024లో రాజధాని ముందు పెట్టి రాజకీయం చేస్తున్నారు, 2029లో కూడా రాజధాని ముందు పెట్టి రాజకీయం చేస్తున్నారు. ఒకళ్ళేమో బాగా బెనిఫిట్ పొందాలని చూస్తారు, ఒకళ్ళేమో దాన్ని నెగ్లెక్ట్ చేద్దామని చూస్తారు ఒకళ్ళు. అంటే ఇది ఎక్కడ మ్యాచ్ అవుతుంది? ఏదైనా రాజధానిలో ఇష్యూ జరిగిందో జరగగానే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయిపోతారు ఒక వర్గం మీడియా, ఒక గ్రూప్ జనాలు. ఇక విపరీతమైన దాడి, ఇక జగన్ అది, జగన్ ఇది, జగన్ అట్ట, జగన్ ఇట్లా, అంటే ఇక ఉన్నాయి లేని కల్పించేసేసి చెప్పేయటమే. ఇక కానీ ఎవరో కూడా అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేదు. ఏదైనా కానీ రాజధాని లాంటి ఒక పొలిటికల్ సొల్యూషన్ రానటువంటి సిచ్యువేషన్లో అధికార పార్టీ బైండ్ అయి ఉండాలి డెసిషన్కి, ప్రతిపక్ష పార్టీ కూడా బైండ్ అయి ఉండాలి. అది మ్యూచువల్ అండర్స్టాండింగ్ రావాలి రాజధాని ముందుకెళ్ళాలి అంటే. ఇప్పుడు ఈ పార్టీ ఉండి నేను ముందుకు తీసుకెళ్తానని అంటుంది, రేపు ఆ పార్టీ వచ్చి నేను ఆపేస్తానంటే సిచ్యువేషన్ ఏంటి? అక్కడ ఎవరన్నా స్థలాలు కొన్నవాళ్ళు ఏమైపోవాలి, ఇన్వెస్టర్లు ఏమైపోవాలి, అక్కడ రైతులు ఏమైపోవాలి? కనీసం ఆ దిశగా అయినా ఆలోచించాలి కదా వీళ్ళందరూ. ఆ దిశగా కూడా ఆలోచించట్లా, కేవలం దాన్ని ముందు పెట్టి రాజకీయం అంతే, పండించేద్దాం అనుకుంటున్నారు. అంటే నా డౌట్ ఏంటంటే ఆల్రెడీ 2024 ఎన్నికలప్పుడు రాజధాని మీద రాజకీయం జరిగింది, వీళ్ళు బెనిఫిట్ పొందారు, మళ్ళీ బెనిఫిట్ పొందాలంటే పొందలేరు ఈసారి. ఐ డోంట్ థింక్ సో. అంటే నేను చెప్పడం కాదు, ఏదైనా ఒక అంశాన్ని ముందు పెట్టి బెనిఫిట్ పొందొచ్చు అని ఏబిఎన్ రాధాకృష్ణ చెప్పాడు. అది ఒక్కసారి పనికొస్తుంది, ఏదైనా సరే ఒక తుపాకీ గుండు ఒక్కసారి పనికొచ్చింది, అది పద్దాకలా మనం వాడాలని ట్రై చేయడం కాదు, అది మనం వాడలేమని చెప్పాడు. మరి ఎట్లా మళ్ళీ 2029 ఎలక్షన్స్కి ఎలా ముందు పెడుతున్నారు వీళ్ళు? అసలు ఎందుకు ఆపారు నేను వాళ్ళని? ఆపాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది వీళ్ళకి? ఆపి ఏం సాధించారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను వాళ్ళని సైలెంట్గా రానిచ్చినట్టయితే వాళ్ళు మీటింగ్ వాళ్ళు పెట్టుకునే వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు, ఎవరి ద్వారా వెళ్ళిపోయేవాళ్ళు. కావాలంటే మీరు అడగండి, మీరు ఎందుకు మమ్మల్ని రానివ్వట్లేదు, ఎందుకు మీరు అడ్డుకుంటున్నారు, మీ స్టాండ్ ఏంటి, మీ క్లారిటీ ఉందా, ఏం చేయాలనుకుంటున్నారు, మా రైతులు ఏంటి, ఈ భూములు ఏం చేస్తారు అని అడగాలని. వాళ్ళని అడగకుండా అడ్డుపెట్టి అనవసరంగా రాళ్ళేసి మీకు వచ్చే నష్టమేమి లేదు. ఈయన అధికారంలో ఉంటే 5 సంవత్సరాల అధికారం ఆనందంగా అనుభవిస్తారు, వెళ్ళిపోతారు. ఆయన అధికారంలో ఉంటే ఆయన అనుభవిస్తాడు, బెంగళూరు వెళ్ళిపోతాడు వీకెండ్లో. వీళ్ళు హైదరాబాద్ వచ్చేస్తారు, ఆయన బెంగళూరు వెళ్ళిపోతాడు. మరి మధ్యలో బలవుతుంది ఎవరు, బాధపడుతుంది ఎవరు, మౌనంగా రోధిస్తుంది ఎవరు, సోకిస్తుంది ఎవరు? ఇంకెవరు? అమరావతి ఇద్దరి మధ్యన నలిగిపోతుంది అమరావతి. కనీసం దాన్ని ఒక స్మాల్ స్కేల్లో డెవలప్ చేసి దాని అది డెవలప్ అవుద్దులే అని ఆ రోజు చంద్రబాబు నాయుడు వదిలేదు. సరే కష్టమో నష్టమో డెసిషన్ అయిపోయింది, దాన్ని పదే మనం గుచ్చకూడదు అని జగన్మోహన్ రెడ్డి అనుకోవట్లేదు. సో ఇద్దరు కూడా దీన్ని ఒక పవర్ గేమ్గా మలిచేశారనమాట. అంటే నువ్వు దాన్ని పెట్టుకుంటావా, నేను దీన్ని పెట్టుకుంటానా అనేటువంటి మార్గాన్ని ఎంచుకున్నారు. ఇదైతే నిజంగా శోచనీయమే. ఇది నిజంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ప్రజలకైతే మాత్రం ఇది నాకైతే నచ్చట్లేదు బేసిక్గా. అంటే రోజు డిస్కషన్ అవసరం లేదు, అంటే రోజు డిస్కషన్ ఏదో జరిగిపోతుంది, అదైపోతుంది, ఇదైపోతుంది, ఒక నెగిటివ్ ప్రచారం నాకైతే ఎంత మాత్రం నచ్చట్లేదు. అసలు ఇది నిజంగా చెప్పాలంటే ఒక రాష్ట్ర రాజధానికి పట్టినటువంటి ఒక అధోగతి లాంటిది. ఎందుకు మాట్లాడాలి మనం అనవసరంగా నెగిటివ్ థింగ్స్? ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయొచ్చు కదా, ఒక 4 కంపెనీలు వచ్చేటట్టుగా మీరు అట్మాస్ఫియర్ యాంబియన్స్ క్రియేట్ చేయొచ్చు కదా. మీరు ఎందుకు దీన్ని ఇంత కాంప్లికేట్ చేస్తున్నారు? హెవీ కాంప్లెక్సిటీ చేస్తే రేపు వచ్చే గవర్నమెంట్లు ఎట్లా దీన్ని కంటిన్యూ చేస్తాయా, కంటిన్యూ చేయకపోతే ఎవరు నష్టపోతారు అంతిమంగా అనేది ఎవరు ఆలోచించట్లేదు యాక్చువల్లీ. అంటే దీనికి ఎక్కడొక చోట లాజికల్ ఎండింగ్ ఉండాలి కదా. ఆ లాజికల్ ఎండింగ్ తీసుకురావటాన్ని ఎవరు తీసుకొస్తారు? మీరే తీసుకురావాలి. అల్టిమేట్గా ఇట్స్ ఎ పొలిటికల్ డెసిషన్. ఇట్స్ క్యాపిటల్ సిటీ ఈజ్ నథింగ్ బట్ ఎ పొలిటికల్ డెసిషన్. ఏదో మేము గెజెట్ చేసేసాము, లోక్సభ రాజ్యసభలో ఆమోదించేసుకున్నాం అంటే రేపు మళ్ళీ ఇంకొక ప్రభుత్వం వస్తే సెంటర్లో వీళ్ళ సపోర్ట్ కావాలంటే ఆటోమేటిక్గా ఇప్పుడు చేసింది మరి అప్పుడు చేయలేరా? సో ఏంటి దీనికి సొల్యూషన్ అంటే 2 పార్టీలు ఒక మాట మీద నిలబడి ఇలా కాదు ఇలా చేద్దాం, ఇలా ముందుకెళ్దాం, ఇలా కంటిన్యూ చేద్దాం
అనేది వచ్చినాడే దీనికి ఏదైనా సొల్యూషన్ ఉంటుంది కానీ అప్పటి వరకు దీని ఎడతెగని చర్చలే, ఎడతెగని పంచాయతీలే, ఇద్దరు పద కొట్టుకోవడమే. సో మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే నేను చెప్పినట్టుగా రాజధాని ఇప్పుడు రాజకీయాల పంజరంలో చిక్కుకుపోయిందా, ఇద్దరు రాజకీయ నాయకుల మధ్య బందీగా మారిపోయిందా, రెండు పార్టీల ఆధిపత్యం కోసం ఒక బంతిలాగా మారిపోయిందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నన్ను ఏదైనా తిట్టాలనుకుంటే తిట్టండి. ఎందుకంటే నేను ఉన్నట్టు మాట్లాడడానికి ట్రై చేశాను. నేను ఎవరిని సమర్థించలేదు, వ్యతిరేకించలేదు. నా అభిప్రాయం మాత్రమే చెప్పాను. మీరు కూడా మీ అభిప్రాయం చెప్పండి. మంచి భాష వాడటానికి ప్రయత్నించండి. వీడియో నచ్చితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి.